స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించి ఏదో ఒక విషయమై సోషల్ మీడియాలో చర్చకు వస్తూనే ఉంటుంది. ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ మూవీ తర్వాత శామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. హెల్త్ సహకరించకపోవడంతో సమంత సినిమాలు కూడా ఆపేసింది. అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో సంతోషంగా ఉండాలని ఆమె పేరెంట్స్ సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. సమంత ప్రియుడు గురించి గతంలో కొంత ప్రచారం జరిగింది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ప్రీతం జుల్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్ లో ఉందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని సమంత, ప్రీతం జుల్కర్ ఇద్దరూ ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత వాళ్ళిద్దరూ మళ్లీ కలిసి కనిపించింది లేదు. అయితే మరోసారి ప్రీతం జుల్కర్ తో కలిసి సమంత కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. సమంత ఇటీవల తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంది. ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంది. ఈ సమయంలో సమంతతో పాటు అక్కడ ప్రీతం జుల్కర్ కూడా దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో మరోసారి ఇండస్ట్రీలో వీళ్ల మధ్య ఏదో ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. స్నేహం అని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రీతం జుల్కర్ బర్త్డే సందర్భంగా సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హ్యాపీ బర్త్డే బేబీ బాయ్, నీతో పాటు నువ్వు ఉన్న ప్రపంచమంతా కూడా అద్భుతంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ అంటూ పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ప్రీతం జుల్కర్ సమంతల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రీతంతో సమంత మరోసారి ప్రేమలో పడిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.